ఓం నమో వెంకటేశాయ. యజ్ఞభాగాతివహన అజ్ఞభోగాతిగమన గోవింద గోవింద. విషయేషు ననిస్పృహత విభో విషయాసక్తమనస్తయా మమాస్తి. విషవృక్షమివాత్మని సంసృతిం తవ తత్వాప్తమనాశ్చ భావయేయం అని అతులిత కరుణావరుణాలయుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రారంభంలో చదువుకోవలసిన ప్రార్థనా శ్లోకాలను సంకల్పవాక్యాలను చదువుకుని కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. మాతామహమహాశైలం మహస్తదపితామహం కారణం జగతాం వందే కంఠాదుపరివారణం. శ్రీగురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీనివాస ప్రార్థన. నభో నైల్యానుకారాయ నభో వాయువాదిహేతవే నభో మాసేతు పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీచ్ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగः ధ్యానం నారాయణామృతసరః ప్రతిలబ్ధజన్మ వ్యాసప్రసూతశుకగీతమరందమర్మ దేవర్షిసంఘపరియోజితభక్తికర్మ భూయో జనాశ్చినుత భాగవతాంబుజన్మ. శ్రీ గురుభ్యో నమః. వైవస్వత మనువు గారి 10 మంది పిల్లల్లో వృషధ్రుడు కవి అనే ఇద్దరి గురించి శ్రీశుకుల వారు 15 శ్లోకాలలో చెప్పేశారు. ఆ తర్వాత మిగతా వాళ్ళని గురించి చెప్పడాన్ని ప్రారంభిస్తున్నారు. అందులో 16వ శ్లోకం నుంచి కరుషాన్ మానవాదాసన్ కారుషాః క్షత్రజాతయః ఉత్తరా పథగోప్తారః బ్రహ్మణ్యాః ధర్మవత్సలాః అని మొదలుపెట్టి చెప్తున్నారు. కరుషః అనే ఆయన 6వ పిల్లవాడు. మనం మొదటి అధ్యాయంలో చెప్పుకున్న శ్లోకంలో 6వ నంబర్ ఇంతంది. ఈ 6వ కరుషుడు అనేవాడికి మానవాత్ మనువు గారి పుత్రుడైన కరుషుడు అనేవాడి నుండి ఆసన్ కారుషాః క్షత్రజాతయః కారుషాః అనే పేరుతో ప్రసిద్ధమైనటువంటి క్షత్రియుల జాతులు పుట్టుకొచ్చినాయి. క్షత్రియుల వంశాలు పెరిగినాయి. కరుషుడు, అతని పిల్లవాడు, అతని పిల్లలు లేదా అతని పిల్లలు వాళ్ళ పిల్లలు వీళ్ళందరినీ కలిపి కారుషులు అని పిలవటం మొదలుపెట్టారు. క్షత్రజాతయః. వీళ్ళని మనువు గారు ఉత్తరాపథగోప్తారః ఉత్తర దేశానికి వెళ్ళి అక్కడ రక్షణ చేయండి అని పంపించాడు. బ్రహ్మణ్యాః వీళ్ళు ఆ పని చాలా శ్రద్ధగా చేశారు. ఎంత శ్రద్ధగా చేశారంటే బ్రహ్మణ్యాః అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణుల్ని వాళ్ళందరినీ సంరక్షిస్తూ వాళ్ళందరికీ చాలా ప్రియంగా ఉంటూ ధర్మవత్సలాః ధర్మమే ప్రధానంగా జీవిస్తూ ధర్మమే ప్రధానంగా పాలనా విధానాలను చేపట్టారు. కరుషాన్ మానవాదాసన్ కారుషాః క్షత్రజాతయః ఉత్తరా పథగోప్తారః బ్రహ్మణ్యాః ధర్మవత్సలాః. ధృష్టాద్ధార్ష్ట్యమభూత్ క్షత్రం బ్రహ్మభూయం గతం క్షితౌ నృగస్య వంశస్ సుమతిః భూతజ్యోతిస్తతో వసుః అని పై పిల్లల గురించి కూడా చెప్తున్నారు. ధృష్టః ఈయన 5వ పిల్లవాడు. ఈయన నుంచి ధార్ష్ట్యం అభూత్ క్షత్రం. ధార్ష్ట్యం అనే పేరుతో లేదా ధార్ష్ట్యులు అనే పేరుతో క్షత్రియ వంశాల వారు పుట్టారు. వాస్తవానికి వీళ్ళు క్షత్రియులుగానే పెరిగారు. కానీ బ్రహ్మభూయం గతం క్షితౌ కాలక్రమేణా వీళ్ళ స్వభావాలను మార్చుకుని బ్రాహ్మణులుగా మారిపోయారు. బ్రహ్మభూయం బ్రాహ్మణులతో కలిసిపోయారు.
క్రమక్రమంగా తమ ప్రవృత్తిని బ్రాహ్మణుల్లాగా మార్చేసుకున్నారు. క్షత్రియుల్లాగా పాలనా వ్యవహారాలు, యుద్ధాలు ఇలాంటివేమీ వీళ్ళు తర్వాత చేయలేదు. ధృష్టాద్ధార్ష్ట్యమభూత్ క్షత్రం బ్రహ్మభూయం గతం క్షితౌ. ఇంకా మనం సరిగ్గా చరిత్రని తిరగేయటం లేదు కానీ, లేదా చరిత్రలోని లోతులు మనం చూడటం లేదు కానీ, వీళ్ళే తర్వాత బ్రాహ్మణులుగా మారారో కూడా సరిగ్గా స్పష్టంగా కానరావటం లేదు. కానీ ఈ ధృష్టుడు అనే ఆయనకి పిల్లలున్నారు. వాళ్ళు క్రమక్రమంగా తమ వంశాలను పెంచుకున్నారు. నృగస్య వంశ, నృగ అనే ఆయన రెండో పిల్లవాడు. ఆయనకి వంశం ఉంది, పెద్ద వంశమే ఉంది. ఎందుకంటే ఆయన కొడుకు సుమతి అనే కొడుకు. ఆ సుమతి అనే ఆయనకి భూతజ్యోతి అనే ఆయన కొడుకు. ఆ భూతజ్యోతి అనే ఆయనకి తతః వసు ఆయన కొడుకు. ఇలా కొడుకులు పుట్టారు. ధృష్టాద్ధార్ష్ట్యమభూత్ క్షత్రం బ్రహ్మభూయం గతం క్షితౌ నృగస్య వంశస్సుమతి భూతజ్యోతిస్తతో వసు. వసోః ప్రతీకస్తత్పుత్రః ఓఘవాన్ ఓఘవత్పిత కన్యా చౌఘవతీ నామ సుదర్శన ఉవాహతాం. ఈ వసువు అనే ఆయనకి, నృగుడి వంశంలో పుట్టిన వసువు అనే ఆయనకి, నృగుడు, సుమతి, భూతజ్యోతి, వసువు 4వ తరం వాడిన ఆ వసువు అనే ఆయనకి ప్రతీక అనే 5వ తరం పిల్లవాడు పుట్టాడు. తత్పుత్ర ఆయనకి ఓఘవాన్ అనే పిల్లవాడు పుట్టాడు. తత్పుత్ర ఓఘవాన్. ఈ ఓఘవంతుడికి మళ్ళీ పిల్లవాడు పుట్టాడు. పుడితే సరదాకో ఏమిటో తెలియదు, కారణం తెలియదు కానీ తనకు పుట్టిన పిల్లవాడు కూడా ఓఘవాన్ అనే పేరే పెట్టుకున్నాడు. తనకు పేరు ఓఘవాన్నే, తన పిల్లవాడి పేరు ఓఘవాన్ అనే పెట్టాడు. 7వ తరం వాడి పేరు కూడా ఓఘవాన్నే అయింది. మళ్ళీ అమ్మాయి పుట్టింది ఈయనకి. అమ్మాయి పుడితే ఓఘవతి అని తన పేరు మీదే పెట్టుకున్నాడు, తన పేరు లాంటి పేరే పెట్టుకున్నాడు. కన్యాచ ఓఘవతి నామ. ఈ ఓఘవతి అనే ఆవిడ్ని సుదర్శన అనే మహానుభావుడు పెళ్లి చేసుకున్నాడు. ఆయన గురించిన వివరాలు ఏం లేవు కానీ సుదర్శన ఉవాహతాం. వసోః ప్రతీకస్తత్పుత్రః ఓఘవాన్ ఓఘవత్పిత కన్యా చౌఘవతీ నామ సుదర్శన ఉవాహతాం అని 7 తరాల వాళ్ళ వరకు వాళ్ళ పేర్లు అవి మనకు ప్రసిద్ధంగా ఉన్నాయి. ఈయన దగ్గర నుంచి నృగుడి దగ్గర నుంచి ఈ ఓఘవాన్ అంటే ఓఘవాన్ 2 అని పెట్టచ్చేమో. ఓఘవాన్ 1, ఓఘవాన్ 2, ఓఘవాన్ 2 వరకు ఉండేటువంటి 7 తరాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఈయన వంశం ఇలాగే క్రమక్రమంగా అభివృద్ధి చెందింది. తర్వాత వాడు నరిష్యంత అనే ఆయన 7వ పిల్లవాడు. ఆయన వంశం ఎలా పెరిగిందంటే చిత్రసేనో నరిష్యంతాత్ దక్షస్తస్య సుతోభవత్ తస్య మీఢ్వాంస్తతః కూర్చః ఇంద్రసేనస్తు తత్సుతః అనే తీరులో పెరిగింది. నరిష్యంతుడు అనే 7వ పిల్లవాడికి, ఆయనకి మనువు గారి వైవస్వత మనువు గారి 7వ పిల్లవాడు నరిష్యంతుడైతే ఆయనకి చిత్రసేన అనే పిల్లవాడు. ఆయన కొడుకు దక్ష. చిత్రసేనో నరిష్యంతాత్ దక్షస్తస్య సుతోభవత్. ఆ దక్షుడికేమో మీఢ్వాన్ అనే పేరుతో పిల్లవాడు. తతః కూర్చః ఆయనకి పిల్లవాడు కూర్చుడు అనేవాడు. ఇంద్రసేనస్తు తత్సుతః కూర్చుడు అనే ఆయన కొడుకు ఇంద్రసేనుడు అనే తీరులో వంశం పెరిగింది. నరిష్యంతుడు, 2వ తరం చిత్రసేనుడు, ఆయన కొడుకు దక్షుడు, ఆయన కొడుకు మీఢ్వాన్, ఆయన కొడుకు కూర్చః, ఆయన కొడుకు ఇంద్రసేన అని 6 తలాల వారు ఈ శ్లోకంలో వచ్చారు. చిత్రసేనో నరిష్యంతాత్ దక్షస్తస్య సుతోభవత్ తస్య మీఢ్వాంస్తతః కూర్చః ఇంద్రసేనస్తు తత్సుతః. వీతిహోత్రస్త్వింద్రసేనాత్ తస్య సత్యశ్రవా అభూత్ ఉరుశ్రవా సుతస్తస్య దేవదత్తస్తతోభవత్. ఇంద్రసేనుడికి కొడుకు వీతిహోత్ర. వీతిహోత్రస్తు ఇంద్రసేనాత్. తస్య ఆ వీతిహోత్రుడికి సత్యశ్రవాహ అనే పిల్లవాడు 8వ తరం పిల్లవాడు పుట్టాడు. సత్యశ్రవాహ అభూత్. ఈ సత్యశ్రవాహ అనే ఆయనకి ఉరుశ్రవాహ అనే సుతః అనే పిల్లవాడు 9వ తరం వాడు. ఉరుశ్రవా సుతస్తస్య. ఈయనకి 10వ తరం పిల్లవాడు దేవదత్త తతోభవత్. ఉరుశ్రవసుడికి దేవదత్తుడు అనే పిల్లవాడు పుట్టాడు. 10 తరాల వాళ్ళు క్రమంగా ఉన్నారు. వీతిహోత్రస్త్వింద్రసేనాత్ తస్య సత్యశ్రవా అభూత్ ఉరుశ్రవా సుతస్తస్య దేవదత్తస్తతోభవత్. తతోగ్నివేశ్యో భగవాన్ అగ్నిస్వయమభూత్ సుతః కానీన ఇతి విఖ్యాతః జాతూకర్ణ్యో మహాన్ ఋషి. ఈ దేవదత్తుడు అనేవాడికి అగ్నివేశ్య అనే పిల్లవాడు పుట్టాడు. 11వ తరం అగ్నివేశ్య. ఈయన భగవాన్ అగ్నే ఈ అగ్నివేశ్య అనే పేరుతో పుట్టాడు. స్వయమభూత్
ఆ అగ్నే సుత పిల్లవాడిగా పుట్టాడు. ఈ దేవదత్తుడి మీద ఆయన చేసిన తపస్సు మీద ఉండేటువంటి ప్రీతితో అగ్నే స్వయం తనంతట తానుగా ఇతనికి పిల్లవాడిగా పుట్టాడు. అగ్ని స్వయం అభూత్ సుత. ఈయనకి కానీన అనే పేరు కూడా ఉంది, జాతూకర్ణ్య అనే పేరు కూడా ఉంది. ఈయన మహాన్ ఋషి, చాలా గొప్ప ఋషిగా ప్రసిద్ధి చెందాడు. ఎవరు? అగ్నివేశ్య అనే పేరుతో పుట్టిన పిల్లవాడు, 11వ తరం పిల్లవాడు. ఈయన అగ్ని యొక్క అవతారం. ఈయనకే కానీన అనే పేరు, ఈయనే జాతూకర్ణ్య అనే పేరుతో బాగా ప్రసిద్ధికి వచ్చాడు. మహాన్ ఋషి, చాలా గొప్ప ఋషిగా, మహర్షిగా పేరు గడించాడు. తతోగ్నివేశ్యో భగవాన్ అగ్ని స్వయమభూత్ సుత కానీన ఇది విఖ్యాత జాతూకర్ణ్యో మహాన్ ఋషి. తతో బ్రహ్మకులం జాతం ఆగ్నివేశ్యాయనం నృప నరిష్యంతాన్వయ ప్రోక్త దిష్టవంశమతశృణు. ఈ అగ్నివేశ్యుడు అనేటువంటి మహానుభావుడి నుంచి, అగ్ని యొక్క అవతారమైన అగ్నివేశ్యుడి నుంచి తత బ్రహ్మకులం జాతం, బ్రాహ్మణుల వంశాలు పెరిగినాయి. ఆగ్నివేశ్యాయనం, అగ్నివేశ్యుడికి సంబంధించినటువంటి వంశం, ఆ వంశాలు బాగా పెరిగినాయి. నృప, ఓ మహారాజా, ఇది చాలా పెద్ద వ్యవహారం, దాన్ని విరుగా చూసుకోవాలి. దాన్ని మనం ఇప్పటికి ఆపేద్దాము. ఇక్కడికి ఆపేసుకుని నరిష్యంతాన్వయ ప్రోక్త, నరిష్యంతుడు, ఆయన పిల్లలు, ఆయన యొక్క వంశం ఎంతవరకు ఉంది అని మొదలు పెట్టుకున్నాం కాబట్టి 11 తరాల పేర్లు మనకు ప్రసిద్ధంగా ఉన్నాయి అని చెప్పుకుని ఆపేద్దాము. నరిష్యంతాన్వయ ప్రోక్త చాలు. ఈ అగ్నివేశ్యుడేంటి, బ్రాహ్మణ కులం ఎలా వచ్చింది, ఇలాంటి మాటలు ఇప్పుడు వద్దు అని చెప్పి దిష్టవంశం అతశృణు. దిష్టుడు 4వ వాడు ఉన్నాడు కదా, 4వ పిల్లవాడు, ఆయన వంశం ఎలా అభివృద్ధి చెందింది అని చెప్తాను, దాన్ని విను అని చెప్తున్నారు. తతో బ్రహ్మకులం జాతం ఆగ్నివేశ్యాయనం నృప నరిష్యంతాన్వయ ప్రోక్తో దిష్టవంశమతశృణు. నాభాగో దిష్టపుత్రోన్య కర్మణా వైశ్యతాంగత భలందన సుతస్తస్య వత్సప్రీతిర్భలందనాత్ అని మొదలుపెట్టి చెప్తున్నారు. నాభాగ, దిష్టుడు అనే ఆయన 4వ పిల్లవాడు వైవస్వతమనువు గారికి, ఆయన పిల్లవాడు నాభాగ, ఈయనకే నభగ అని కూడా పేరున్నట్టుంది. నాభాగ అనే పేరుతో పిల్లవాడు దిష్టపుత్ర. అన్య, ఈయనకి చాలామంది పిల్లలు ఉన్నారు కానీ ఈ పిల్లల్లో ఈ నాభాగుడు అనేవాడు చాలా ఫేమస్. కర్మణ వైశ్యతాంగత, ఈయన తన యొక్క క్రియలతో వైశ్యుడిగా మారిపోయాడు, వైశ్యవృత్తిని స్వీకరించాడు. కర్మణ వైశ్యతాంగత. ఈ నాభాగుడికి భలందన సుతస్తస్య, భలందనుడు అనేవాడు పిల్లవాడు పుట్టాడు. దిష్టుడు, ఆయన కొడుకు నాభాగుడు లేదా నభగుడు, ఆయన కొడుకు భలందనుడు. భలందనుడికి కొడుకు వత్సప్రీతి అనే పేరుతో పుట్టాడు. వత్సప్రీతిర్ భలందనాత్. 4 తరాల వాళ్ళు, వాళ్ళ పేర్లు ఇవి. నాభాగో దిష్టపుత్రోన్య కర్మణా వైశ్యతాంగత భలందన సుతస్తస్య వత్సప్రీతిర్భలందనాత్. వత్సప్రీతే సుతః ప్రాంశు తత్సుతం ప్రమతిం విదుః ఖనిత్రః ప్రమతేస్తస్మాత్ చాక్షుషోథ వివింశతి అని పై తరాల వాళ్ళ పేర్లు కూడా చెప్తున్నారు. వత్సప్రీతే సుతః ప్రాంశు, వత్సప్రీతి కొడుకు ప్రాంశువు అనే ఆయన 5వ తరం వాడు. తత్సుతం ప్రమతిం విదుః, 6వ తరం వాడి పేరు ప్రమతి అని. ఖనిత్రః ప్రమతే తస్మాత్, ఆ ప్రమతి యొక్క కొడుకు ఖనిత్రుడు 7వ తరం వాడు. తస్మాత్ చాక్షుష, చాక్షుషుడు అనే ఆయన 8వ తరం వాడు. ఆయన కొడుకు అథ వివింశతి అని ఆయన 9వ తరం వాడు. వత్సప్రీతే సుతః ప్రాంశు తత్సుతం ప్రమతిం విదుః ఖనిత్రః ప్రమతేస్తస్మాత్ చాక్షుషోథ వివింశతి. వివింశతి సుతో రంభః ఖనీనేత్రోస్య ధార్మికః కరంధమో మహారాజ తస్యాసీదాత్మజో నృప. వివింశతి సుతో రంభ, ఈ వివింశతి అనే ఆయన 9వ తరం వాడైతే 10వ తరం వాడు వివింశతి సుత రంభ, రంభ అనే ఆయన పుల్లింగంలో ఉండే రంభ. ఈయన కొడుకు రంభుడు అనే ఆయన కొడుకు ఖనీనేత్ర. రంభుడి వరకు వివింశతి కూడా రాజుయే, రంభ అనే ఆయన కూడా రాజే అయి ఉండాలి. ఖనీనేత్రుడు మాత్రం రాజే. ఆయన నాభాగుడు వైశ్యవృత్తిలోకి వెళ్ళిపోయాడు కానీ వాళ్ళ పిల్లలు క్రమక్రమంగా ఎలా వచ్చారో తెలియదు కానీ మళ్ళీ రాజ్యానికే వచ్చారు, రాజ్యాధికారానికి వచ్చారు. ఈ ఖనీనేత్రుడు ఖచ్చితంగా రాజే. ఈ ఖనీనేత్ర ధార్మిక, చాలా ధార్మికుడైనటువంటి మహారాజు కూడాను. ఈయన కొడుకు కరంధమ అనే ఆయన కొడుకు. ఈయన కొడుకు ఖనీనేత్రుడు యొక్క కొడుకు కరంధముడు. మహారాజా ఓ మహారాజా, ఆయన కూడా కరంధముడు కూడా చాలా గొప్ప మహారాజు. తస్యాసీత్ ఆత్మజ నృప,
ఈ ఖనీనేత్రుడు అనేటువంటి ధార్మికుడికి అంతటి ధార్మికుడు కరంధముడు అనేవాడు పిల్లవాడుగా పుట్టాడు. ఓ మహారాజా, ఇప్పుడు కరంధమో మహారాజా తస్యాసీత్ అనేదే బాగుంటుందేమో. ఈ కరంధముడు మహారాజా, ఆయన కొడుకు ఆత్మజ, ఆయన కొడుకు ఖనీనేత్రుడు అనే ఆయన కొడుకు ఈయన నృప ఓ పరీక్షిత్తు అనే అన్వయం బాగుంటుంది. కరంధమో మహారాజా అనేది సరియైన పాఠం. వివింశతి సుతోరంభ ఖనీనేత్రోస్య ధార్మిక కరంధమో మహారాజ తస్యాసీదాత్మజో నృప. ఈ ఖనీనేత్రుడికి ఓ చరిత్ర ఉంది, కరంధముడికి ఓ చరిత్ర ఉంది. వీళ్ళిద్దరికంటే కూడా కరంధముడు కొడుకు అవీక్షిత్ అనే ఆయనకి ఇంకా పెద్ద చరిత్ర ఉంది. తస్యావీక్షిత్ సుతోయస్య మరుత్తశ్చక్రవర్త్యభూత్ సంవర్తో యాజయద్యం వై మహాయోగ్యంగిరస్సుత. ఈ కరంధముడు అనే వాడికి కొడుకు అవీక్షిత్తు అనే ఆయన కొడుకు. తస్య అవీక్షిత్తు సుత. ఈ అవీక్షిత్తుకి కొడుకు మరుత్త అనే ఆయన. కరంధముడు మహారాజు అయితే అవీక్షిత్తు మహారాజు కాదు, ఎవరూ కాదు. కానీ తత్సుత ఆ అవీక్షిత్తు కొడుకు మాత్రం మరుత్తుడు అనేవాడు చక్రవర్తి అభూత్, చక్రవర్తిగా మారిపోయాడు, చక్రవర్తి అయిపోయాడు. చక్రవర్తి అనేది చాలా చిన్న మాట ఆయన గురించి. సంవర్త అయాజయద్యం వై. సంవర్తుడు అనేటువంటి మహానుభావుడు బృహస్పతి గారికి సోదరుడు. ఆయన వచ్చి ఈయన యజ్ఞాలలో ఒక యజ్ఞాన్ని చేయించాడు కూడాను. అంతటి మహాప్రభావం ఉన్నవాడు. ఆ సంవర్తుడు సామాన్యుడు కాడు, ఎవరికి పడితే వాళ్ళకి చేయించేవాడు కాదు. మహాయోగి, బృహస్పతి గారి కంటే కూడా చాలా ప్రభావవంతుడని పేరు ఆయనకి. బృహస్పతి గారైనా సరే రాజ్యంలో ఒక చోట కూర్చుని ఉన్నాడు. ఆయన రాజ్యంలో ఒక చోట కూర్చునేవాడు కూడా కాదు. ఆయన ఎక్కడో తిరుగుతూ ఉండేవాడు. ఎక్కడెక్కడో తిరుగుతూ ఉండేవాడిని గట్టిగా పట్టుకుని వచ్చి పాపం యజ్ఞం చేయించుకున్నాడు. అంగిరస్సుత, అంగిరో మహర్షి గారి కొడుకు సంవర్తుడనే ఆయన. ఆ సంవర్తుడనే ఆయన బృహస్పతి గారి కంటే కూడా, బృహస్పతి గారు సోదరుడైనా సరే గొప్పవాడు. ఆ గొప్పవాడైన సంవర్తుడే ఈయనతో యజ్ఞం చేయించాడు అంటే మరుత్తుడనేవాడు ఏ స్థాయి వాడో ఊహించుకోవచ్చు. అలాంటి మరుత్తుడు ఈ అవీక్షిత్తు యొక్క కొడుకు. తస్యావీక్షిత్ సుతోయస్య మరుత్తశ్చక్రవర్త్యభూత్ సంవర్తో యాజయద్యం వై మహాయోగ్యంగిరస్సుత అని మహర్షి గారు చెప్తున్నారు. మరుత్తుడి గురించి వచ్చేసరికి మహర్షి గారు ఆపుకోలేకపోయారు. అందుకని మరుత్తస్య యథాయజ్ఞ నతథాన్యస్య కశ్చన సర్వం హిరణ్మయం త్వాసీత్ యత్కించిత్ చాస్య శోభనం అని చెప్తున్నారు. ఈ శ్లోకాన్ని చెప్పుకునే ముందు కొంచెం మరుత్తుడి గురించి సంగ్రహంగా చెప్పుకుందాము. యజ్ఞం దాకా చెప్పుకుంటే శ్లోకం పైకి వెళ్ళిపోతుంది. ఈ మరుత్తుడు అనేవాడు అవీక్షిత్తు విశాల అనేవాళ్ళ దంపతుల యొక్క కొడుకు. మరి అవీక్షిత్తు విశాల అనేవాళ్ళు కలిసిందే చాలా విచిత్రంగా కలిశారు. ఆ కలిసిన వాళ్ళకి మరుత్తుడు అనే పిల్లవాడు పుట్టాడు. పుట్టిన వెంటనే మహర్షులందరూ అక్కడికి వచ్చి, ఇతను మరుద్గణాల యొక్క అనుగ్రహంతో పుట్టాడు, ఇతని మీద మరుద్గణాల యొక్క ప్రభావం, వాళ్ళ యొక్క సహాయం చాలా ఎక్కువగా ఉంది, కాబట్టి మీరు ఇతనికి మరుత్తుడు అని పేరు పెట్టండి అని చెప్పారు. దాంతో మరుత్తుడు అని పేరు పెట్టారు. ఈ మరుత్తుడికి రాజ్యం ఇవ్వవలసి వచ్చింది కరంధముడికి. ఎందుకంటే మధ్యలో ఉండే అవీక్షిత్తు గారు మరుత్తుడి తండ్రి, కరంధముడి కొడుకు రాజ్యం తీసుకోలేదు. అందువల్ల మరుత్తుడే తాతగారి దగ్గర నుంచి రాజ్యాన్ని తీసేసుకోవాల్సి వచ్చింది. మరుత్తుడికి ఇచ్చి రాజ్యాన్ని కరంధముడు ఆయన అడవులకు వెళ్ళిపోయాడు. ఆ కాలపు నియమాల ప్రకారం అడవులకు వెళ్ళి తపస్సు చేసుకుని అట్నించడే పరమపదాన్ని పొందాడు ఆయన. ఈ మరుత్తుడు రాజ్యానికి వచ్చిన దగ్గర నుంచి గొప్పగా తన రాజ్యాన్ని విస్తరించడం మొదలుపెట్టాడు. అందుకనే చక్రవర్తి అభూత్, మహారాజుగా కరంధముడు గారు ఉంటే ఒక మహారాజుగా రాజ్యాన్ని ఈయనకి ట్రాన్స్ఫర్ చేస్తే, అధికారాన్ని ఈయనకి ఇస్తే, ఈయన దాన్ని చక్రవర్తి స్థాయికి పెంచేశాడు. యుద్ధాలు చేసి రాజ్యాన్ని విస్తరించి మొత్తం చక్రవర్తిగా అయిపోయాడు. చక్రవర్తి అయిపోయిన తర్వాత ఈయన ధార్మికుడు కదా, ధర్మం ఎంతైనా మనసులో ఉంది, ధార్మికమైన వంశం కాబట్టి అందుకనే ఆయన ఖనీనేత్రుడే పరమధార్మికుడు, అంటే కరంధముడి తండ్రే ధార్మికుడు అని చెప్పాడు. ధార్మికుడు కొడుకు కరంధముడు, ఆయన మంచి ధార్మికుడే. ఆయన కొడుకు అవీక్షిత్తే, ఈయన కూడా మంచి ధార్మికుడే కానీ కొంచెం మొండివాడు. ఆయన కొడుకు మరుత్తుడు మరీ ధార్మికుడు. అందువల్ల ఇంకా చేయాల్సిందేమీ లేదు అనుకుని యజ్ఞాల మీద పడ్డాడు. ఆ యజ్ఞాలు కూడా విస్తారంగా చేయడం మొదలుపెట్టాడు. ఎంత విస్తారంగా చేయడం మొదలుపెట్టాడంటే ఒక యజ్ఞానికి వీళ్ళు ఎందుకు ఋత్విక్కులు, బృహస్పతి గారే ఋత్విక్ అయితే బాగుంటుంది, ఆయనే మనకి ముందుండి యజ్ఞం నడిపిస్తే బాగుంటుంది, దేవతల స్థాయిలో ఉంటుంది అని అనుకుని బృహస్పతి గారి దగ్గరికి వెళ్ళాడు. అప్పటికి బృహస్పతి గారు చిన్న ఆలోచన చేశాడు. ఆయన లెక్క చేయక్కర్లేదు కానీ
ఇతనికి వెళ్ళి యజ్ఞం చేయిస్తే ఇంద్రుడి గారు ఏమైనా అనుకుంటారేమో అని చిన్న ఆలోచన చేశాడు బృహస్పతి గారు. ఆలోచన చేసి చూద్దాం లేవయ్యా అన్నాడు. తోసేయలేదు, అలాగని నేను చేయించను పో అనలేదు, చూద్దాంలే అన్నాడు. ఇది మరుత్తుడి గారికి నచ్చలేదు. నచ్చక ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే నారద మహర్షి గారు ఈ మరుత్తుడికి తగిలి నారద మహర్షి గారు అన్నారు, ఈ బృహస్పతి గారి సోదరుడు సంవర్తుడు అనేవాడు ఉన్నాడు, అతను బృహస్పతి గారి కంటే ప్రభావవంతుడు, ఆయన ప్రభావాన్ని ఎవరూ అడ్డుకోలేరు, మహాయోగి, కాకపోతే మహావైరాగ్యవంతుడు, అందువల్ల దొరకడు నీకు. కానీ ఆయన్ని ఏదో విధంగా కనిపెట్టి పట్టుకుని ఆయన కాళ్ళు పట్టుకుని ఎట్లాగైనా సరే మీరు నాకు యజ్ఞం చేయించండి అని ప్రార్థిస్తే ఆయన ఒప్పుకుంటాడు. ఒకవేళ ఆయన అలా ఒప్పుకోకపోతే నేను అసలు యజ్ఞం చేయిస్తానని నీకు ఎవరు చెప్పారు, నేను పిచ్చివాడిలా ఉన్నాను కదా, నేను పిచ్చివాడిని, నేనేం చేయించను, కనీసం నాకు ఏ జ్ఞానమూ లేదు అని పొరపాటున ఆయన అంటే మీకు అంతా తెలుసు అని నారద మహర్షి గారు చెప్పారు అని కూడా చెప్పు, పర్వాలేదు, రెఫరెన్స్ ఇవ్వు. ఆ నారదుడు ఎక్కడున్నాడని మాత్రం అడుగుతాడు ఆయన. అడిగితే నారదుడు ఊళ్ళు పట్టుకుపోయాడండి, నారదుడు దొరకడండి, ఈ మాట చెప్పిన తర్వాత నారదుడు దొరకట్లేదండి అని చెప్పి తప్పించేసేసుకో, ఎలాగైనా సరే ఆ సంవర్తుడు కాళ్ళు మాత్రం వదలకు అని చెప్పాడు గట్టిగాను. ఈ నారద మహర్షి గారి పుటప్పుతో ఈయన సంవర్తుడిని వెతికాడు మరుత్తుడు గారు. వెతికితే సంవర్తుడు దొరికిన వాడిని పాపం ఈయన కాళ్ళ వేళ్ళ పడి మొత్తానికి యజ్ఞం చేయించడానికి ఒప్పించాడు. ఒప్పిస్తే సంవర్తుడు షరతు పెట్టాడు. ఏమని షరతు పెట్టాడు, నువ్వు బృహస్పతి గారి దగ్గరికి వెళ్ళావు మా సోదరుడి దగ్గరికి, ఆయనేమో చూద్దామని ఎందుకు అన్నాడంటే ఇంద్రుడికి ఏమైనా పొరపాటున ఏమైనా కోపం వస్తుందేమో అనే సందేహంతో అన్నాడు. బృహస్పతి గారు ఒప్పుకోలేదు, నేను ఒప్పుకున్నాను, నేను యజ్ఞం చేయిస్తున్నాను అంటే ఇంద్రుడు నిన్ను పరీక్షించడానికి రావచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ పరీక్షకి నువ్వు లొంగకూడదు, నువ్వు దిట్టంగా గట్టిగా ఉండాలి, నువ్వు గట్టిగా ఉంటే నేను యజ్ఞం చేయిస్తాను, నా ప్రభావం ఏంటో చూద్దుగానివి అన్నాడు. మరుత్తుడు గారు అసలు సమస్యే లేదండి, నేను మీరు ఎట్లా చెప్తే అలా వింటాను, ఏ పరీక్ష వచ్చినా సరే నేను దాన్ని ఎదురు నిలబడతాను, గెలుస్తాను అన్నాడు. దాంతో యజ్ఞ అభూత్, యజ్ఞం అనేది ప్రారంభమైంది. కానీ యజ్ఞం అనేది ఎలా చేశాడంటే మరుత్త చక్రవర్తి గారు శ్రీశుకుల వారి వాక్యంలో అయితే మరుత్తస్య యథా యజ్ఞ నథథా అన్యస్య కశ్చన, మరుత్తుడి యజ్ఞం లాంటి యజ్ఞం ఈ సృష్టిలో మరొకటి జరగలేదు. అంత స్థాయిలో, అంత వైభవంగా, అంత ప్రభావవంతంగా, అంత నియమబద్ధంగా, అంత గొప్పగా, అంత మహాత్మ్యంతో చేశాడు. మరుత్తస్య యథా యజ్ఞ నతథా అన్యస్య కశ్చన అని శ్రీశుకుల వారే అనేట్టుగా చేశాడు. ఎంతగా అంటే అది ఏం విధానమో తెలియదు కానీ సర్వం హిరణ్మయంత్వాసీత్, ఆ యజ్ఞంలో ప్రతి పాత్ర, ప్రతి వస్తువు బంగారంతో చేసిన వస్తువునే పెట్టేశారు. ఆయా చెక్కలతో చేయాల్సిన వస్తువులు కొన్ని ఉంటాయి, అవి కాక ఎక్కడైనా ఒక లోహంతో తయారు చేయబడిన వస్తువు ఉండొచ్చు అనుకుంటే అది బంగారంతోనే పెట్టారు, ఇంకో లోహంతో పెట్టలేదు. ఇత్తడి కానీ కనీసం వెండికి కూడా వాడలేదు, మొత్తం బంగారంతోనే చేసేసారు. సర్వం హిరణ్మయంత్వాసీత్ యత్కించిత్ చాస్య శోభనం, ఇతనికి సంబంధించిన మరుత్తుడికి సంబంధించిన ఆ యజ్ఞంలో ఉండే ఏ వస్తువైనా సరే, ఏ మంచి వస్తువైనా సరే అది హిరణ్మయం. దానం చేయాలి, బంగారం తప్ప మరొకటి తీయలేదు. లేదా పంచపాత్ర, అది కూడా బంగారం, ఇంకోటి బంగారం, ఏదో ఓ బండి, అది బంగారపు బండి, రథం బంగారపు రథం, అన్ని బంగారంతో చేసేసాడు. అంత స్థాయిలో చేశాడు. ఈ భూమండలం మొత్తానికి చక్రవర్తి ఆయన సంవర్తుడు అనేటువంటి మహానుభావుణ్ణి పిలిచి ఒక ప్రెస్టీజియస్గా ఒక యజ్ఞం చేస్తే ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయిలో యజ్ఞం చేసేసాడు. మరుత్తస్య యథా యజ్ఞో న తథాన్యస్య కశ్చన సర్వం హిరణ్మయంత్వాసీత్ యత్కించిత్ చాస్య శోభనం. అమాద్యదింద్రస్సోమేన దక్షిణాభిర్ద్విజాతయః మరుతః పరివేష్టారః విశ్వే దేవాః సభాసదః. మహర్షి గారు చెప్పడం లేదు కానీ ఇంద్రుడు పరీక్షించడానికి వచ్చేసాడు. పరీక్షించడానికి వచ్చి అక్కడికి వచ్చి హడావిడి చేశాడు. ఎంత హడావిడి చేసినా సరే మరుత్తుడు అసలు లొంగలేదు. లొంగకపోతే మరుత్తుడిని బెదిరించడానికి ఇంద్రుడు వజ్రాయుధాన్ని ఎత్తి, ఇదో ఈ వజ్రాయుధంతో నీ తలకాయ తెంచేస్తాను అని వజ్రాయుధం ఎత్తి కొట్టబోతే సంవర్తుడి ప్రేరణతో ఇంద్రుడి వజ్రాయుధాన్ని ఎత్తిన చేయి, అలాగే ఇంద్రుడు, ఈ మూడు స్తంభించిపోయేటట్లు మంత్రప్రయోగం చేశాడు. ఎవరు? మరుత్ మహారాజు గారు.
స్తంభించిపోయాడు ఇంద్రుడు. వజ్రాయుధాన్ని ఎత్తినవాడు దించలేకపోయాడు, కదల్చలేకపోయాడు, తాను కూడా కదలలేకపోయాడు. అలా స్తంభించిపోయి ఉన్నాడు ఇంద్రుడు. అలాంటి పరిస్థితుల్లో వచ్చినవాడు ఇంద్రుడు కదా, ఇంద్రుడే కదా ప్రధానమైన దేవత ఏ యజ్ఞానికైనా సరే. ఇంద్రుడు వస్తే, వజ్రాయుధం తెచ్చినా సరే ఇంద్రుడు వస్తే అతనికి హవిస్సే కదా ఇవ్వాలి యజ్ఞ నియమాల ప్రకారం. అందుకని ఏం చేశాడంటే ఇదే మంత్రబలాన్ని వాడి ఈ హవిస్సు ఇంద్రుడికి చేరేటట్లు ఇచ్చాడు. అక్కడ సోమము లేదా మిగతా హవిస్సులు అన్నీ కూడా ఇంద్రుడికి చేరేటట్లు మంత్రబలంతో ఇంద్రుడు తీసుకునేటట్లు ఏర్పాటు చేశాడు. అది సంవర్తుడి బలమే నిజం. అది సంవర్తుడి యొక్క బలము, మరుత్త మహారాజు గారి సంకల్పము, ఈ రెండు కలిసి ఈ పని జరిగింది. దాంతో ఇంద్రుడికే ఆశ్చర్యకరమైన పరిస్థితి ఎదురైంది. ఒకవైపు తాను స్తంభించిపోయి ఉన్నాడు, కనీసం వజ్రాయుధాన్ని దించలేకపోతున్నాడు, కదలలేకపోతున్నాడు. కానీ ఈ మంత్రబలంతో ఆహుతుల్ని మాత్రం స్వీకరించవలసి వస్తోంది. ఆహుతుల్ని స్వీకరించాడు. స్వీకరించేసరికి అమాద్యదింద్ర సోమేన, అలాంటి పరిస్థితుల్లో సోమాహుతుల్ని వేసేసరికి ఇంద్రుడు చాలా చాలా సంతోషించాడు. సంతోషించి మరుత్తా నేనేం చేయను, దయచేసి ఈ స్తంభనను మాత్రం విడదీయి అని ప్రార్థించాడు ఇంద్రుడే. ప్రార్థించేసరికి వదిలిపెట్టేశాడు. మళ్ళీ మంత్రప్రయోగాన్ని తీసేశాడు, ఆ దిగ్విమోకం ఏదో చేశాడు. చేసేసరికి ఇంద్రుడి చేతులు కాళ్ళు మామూలు పరిస్థితి వచ్చినాయి. దాంతో ఇంద్రుడు ఇక మీద నేను నీతో స్నేహం చేసేస్తున్నాను అని చెప్పి స్నేహమే చెప్పేసి ఆశీర్వదించేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంద్రుడు వెళ్ళిపోయిన తర్వాత ఈ సోమాహుతి అది పూర్తయిన తర్వాత దక్షిణాభిర్ద్విజాతయ, అక్కడ ఉన్న బంగారం అంతా కూడా వచ్చిన బ్రాహ్మణులకి పంచిపెట్టేసేసాడు. దక్షిణాభిర్ద్విజాతయ ఎంత పంచిపెట్టాడంటే వాళ్ళు కేవలం ఇన్ని బస్తాల బంగారం మనకి ఇచ్చాడు మరుత్తుడు అని అనుకుని సంతోషించి ఊరుకోవాల్సి వచ్చింది. మోసుకు వెళ్ళటం అనేది ఎవ్వరి వల్ల కాలేదు. ఎవ్వరు మోసుకెళ్ళలేక అక్కడికక్కడే పెట్టేసి వెళ్ళిపోయారు. దీని తాలూకు పుచ్చం మహాభారతము, ధర్మరాజు గారి అశ్వమేధము దాని సందర్భంలో వస్తుంది. అది మనం ఎక్కువ చెప్పుకుంటే టైం వెళ్ళిపోతుంది. అందుకని బ్రాహ్మణులు మోయలేనంత బంగారాన్ని దక్షిణగా ఇచ్చాడు. దాంతో వాళ్ళు కూడా చాలా సంతోషించారు. అమాద్యదింద్ర సోమేన దక్షిణాభిర్ద్విజాతయ. ఆ యజ్ఞంలో మరుత్తుణ్ణి అనుగ్రహిస్తూ వచ్చినటువంటి మరుద్దేవతలు, మరుద్గణాల వాళ్ళు మరుత పరివేష్టార, వచ్చిన వాళ్ళకి వడ్డన చేయడానికి కూర్చున్నారు. మరుద్గణాల వాళ్ళు 49 మంది దేవతలు వచ్చిన వాళ్ళకి వడ్డిస్తూ కూర్చున్నారు. లేదా పరివేష్టార, ఏ కోరిక కోరితే ఆ కోరికను తీర్చడానికి సిద్ధంగా ఆ యజ్ఞంలో ఉండిపోయారు. విశ్వే దేవా సభాసద, విశ్వే దేవతాగణాల వాళ్ళందరూ కూడా, మొత్తం దేవతలందరూ కూడా సభాసదులుగా వచ్చి యజ్ఞం ఏం జరుగుతోంది అని చూస్తూ కూర్చున్నారు. ఎందుకంటే సంవర్తుడు అనేటువంటి మహానుభావుడు యజ్ఞం చేయిస్తున్నాడు, మరుత్తుడు అనేటువంటి నికార్సైన చక్రవర్తి ఏమో యజ్ఞం చేస్తున్నాడు. దాన్ని చూద్దామని విశ్వదేవతలే వచ్చి కూర్చోవలసి వచ్చింది. ఏ మంత్రం చెప్తున్నారు, ఏ రకంగా విధానంతో చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, నియమాలు ఏం పాటిస్తున్నారు, లోపల మనసులో ఎలా ఉంచుకున్నారు, ఏకాగ్రత ఏంటి, దీక్షలేంటి, నియమాలేంటి, అన్నిటినీ గమనించడానికి విశ్వదేవతలే దిగొచ్చారు. అలాంటి మహాయజ్ఞం అది. అమాద్యదింద్ర సోమేన దక్షిణాభిర్ద్విజాతయ మరుత పరివేష్టార విశ్వే దేవా సభాసద అన్నంత స్థాయిలో మరుత్త మహారాజు గారి, మరుత్త చక్రవర్తి గారి యజ్ఞం సాగింది. అలాంటి యజ్ఞం మళ్ళీ సృష్టిలో జరగలేదు అని శ్రీశుకుల వారు మరుత్తుడి గురించి చెబుతూ, ఆయన యజ్ఞాన్ని గురించి చెప్పకుండా ఉండటాన్ని ఆపుకోలేక యజ్ఞాన్ని గురించి చెప్పేసి, మరుత్తస్య దమఃపుత్ర తస్యాసీద్రాజ్యవర్ధన సుధృతిస్తత్సుతో యజ్ఞే సౌధృతేయో నరస్సుత అని చెప్తున్నారు. మరుత్తుడి యొక్క కొడుకు దమః, మరుత్తస్య దమఃపుత్ర, తస్యాసీత్, దముడు అనేవాడికి రాజ్యవర్ధన అనే కొడుకు, తస్యాసీద్ రాజ్యవర్ధన. ఈ రాజ్యవర్ధనుడికి సుధృతిస్తత్సుత యజ్ఞే, సుధృతి అనే పేరుతో పిల్లవాడు పుట్టాడు. సౌధృతేయ నరస్సుత, ఈ సుధృతి యొక్క కొడుకు నరహ అనే పేరుతో కొడుకు. మరుత్తస్య దమఃపుత్ర తస్యాసీద్ రాజ్యవర్ధన సుధృతిస్తత్సుతో యజ్ఞే సౌధృతేయో నరస్సుత. తత్సుత కేవలస్తస్మాత్ బంధుమాన్ వేగవాంస్తతః బంధుస్తస్యాభవద్యస్య తృణబిందుర్మహీపతి. ఈ నరహ అనే ఆయనకి తత్సుత కేవల అనే పేరుతో పిల్లవాడు. ఈ కేవలుడు అనేవాడికి తస్మాత్ బంధుమాన్ అనే పిల్లవాడు. ఈ బంధుమాన్కి వేగవాంస్తత, వేగవంతుడు అనే పిల్లవాడు.
బంధుస్తస్యాభవద్యస్య, ఈ వేగవానికి దాన్ని ఏమంటారు, సంబంధించిన వాడు బంధువు, తస్య తృణబిందు మహీపతి, లేదా ఈయనకి కొడుకు, వేగవంతుడికి కొడుకు బంధువు అనే ఆయన, ఈ బంధువుకి తృణబిందు అనేటువంటి మహారాజు గారు, తర్వాత ఆయన మహర్షిగా కూడా జీవితం సాగించాడు. తృణబిందు మహర్షి అనే పేరుతో ప్రసిద్ధుడయ్యాడు. ఆయన పిల్లవాడుగా పుట్టాడు. తత్సుత కేవలస్తస్మాత్ బంధుమాన్ వేగవాంస్తతః బంధుస్తస్యాభవద్యస్య తృణబిందుర్మహీపతి. తంభేజే అలంబుషాదేవి భజనీయ గుణాలయం వరాప్సరా యతః పుత్రాః కన్యాచ ఇడవిడాభవత్. తంభేజే అలంబుషాదేవి వరాప్సరా. ఈ తృణబిందు మహర్షి గారిని, తృణబిందు మహారాజు గారిని అలంబుష అనే పేరుతో ఒక దేవతాగణాలకి చెందినటువంటి అప్సరస దాన్ని ఏమంటారు, భార్యగా వరించింది, తనంతట తానే వరించింది. తంభేజే అలంబుషాదేవి వరాప్సరా. ఎందుకు వరించింది అంటే భజనీయ గుణాలయం. ఈ తృణబిందువు గారు చాలా గొప్ప గుణవంతుడు. ఆయన గుణాలను చూస్తే ఎవరైనా సరే ఆయన్ని చేరుదాం, ఆయన దగ్గరికి చేరుదాం, ఆయనతో కలిసి నడుద్దామని అనుకుంటారు. అలాంటివాడు. అందువల్ల ఈ వరాప్సర, ఈ అప్సరస స్త్రీ ఆయన్ని కోరి వరించింది. ఈ అలంబుషకి తృణబిందువుకి యతః పుత్రాః కన్యాచ ఇడవిడాభవత్. కొంతమంది పిల్లలు పుట్టారు, మగపిల్లలు పుట్టారు. పిల్లలతో పాటుగా ఇడవిడ అనే పేరుతో ఒక ఆడపిల్ల కూడా పుట్టింది. పుత్రులను గురించి తర్వాత చెప్పుకుందాము. ఇడవిడ అనేటువంటి ఆడపిల్ల పుట్టింది. తంభేజేలంబుషాదేవి భజనీయ గుణాలయం వరాప్సరా యతః పుత్రాః కన్యాచ ఇడవిడాభవత్. తస్యాముత్పాదయామాస విశ్రవా ధనదం సుతం ప్రాదాయ విద్యాం పరమాం ఋషిర్యోగేశ్వరాత్ పితుః. ఈ ఇడవిడ అనే ఆవిడని విశ్రవాహ అనే ఆయన పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని ఈ విశ్రవసుడు తస్యాం ఉత్పాదయామాస ధనదం సుతం. ఈ విశ్రవసుడు ఈడవిడ అనే ఆవిడతో కలిసి కుబేరుడు అనే పిల్లవాడిని కన్నాడు. ధనదహ, ఆయనే ధనదుడు, లేకపోతే ఉత్తర దిక్కుకు అధిపతి లేదా ధనానికి అధిపతి అనే ఆయన్ని కన్నాడు. ఇడవిడ తస్యాం ఉత్పాదయామాస విశ్రవాహ ధనదం సుతం. మరి ఇంత ఇడవిడా గొప్పది అవ్వచ్చు, కానీ ఈ విశ్రవసుడు అనే ఆయన ఉత్తర దిక్కుకి అధిపతి అయినటువంటి కుబేరుడికే తండ్రి అయ్యే సామర్థ్యాన్ని ఎక్కడి నుంచి సంపాదించాడు అంటే ప్రాదాయ విద్యాం పరమాం ఋషిర్యోగేశ్వరాత్ పితుః. ఈయన విశ్రవసుడు కూడా మంచి మహర్షి, ఋషిన. ఈ ఋషి యోగేశ్వరాత్ పితుః, యోగేశ్వరుడైనటువంటి తన తండ్రి గారైన పులస్త్య మహర్షి గారి దగ్గర నుంచి, పులస్త్య మహర్షి గారు చాలా పెద్ద స్థాయివాడు, దాదాపు బ్రహ్మర్షి స్థాయివాడు ఆయన దగ్గర నుంచి విద్యాం ప్రాదాయ, ఆ యోగ విద్యని, ఆయన దగ్గర ఉండేటువంటి తత్వ విద్యని రెండింటినీ చక్కగా పొంది, ఆ యోగ విద్యా ప్రభావంతో, తత్వవిద్యా ప్రభావంతో ఈ స్థాయి జీవుడికి జన్మనివ్వగలిగాడు. లేదా కుబేరుడి స్థాయి లాంటి వాళ్ళకి జన్మనివ్వటం సామాన్య దంపతులకి అయ్యే పని కాదు. ఈ ఇడవిడ అనే ఆవిడ చాలా పెద్ద ధర్మజ్ఞుల వంశంలో వచ్చింది. ఈ విశ్రవసుడు కూడా పులస్త్య మహర్షి గారి కొడుకు. ఆయన దగ్గర నుంచి విద్యని, ఆయన దగ్గర నుంచి తపస్సుని, యోగాన్ని అన్నిటినీ పొందినవాడు. కాబట్టి ఈ దంపతులకి పిల్లవాడుగా కుబేరుడు పుట్టవలసి వచ్చింది. కుబేరుడు అవ్వటానికి దేవుడే, కానీ వాస్తవానికి ఆయన మనుష్య ధర్మ, మానవుల్లోంచే దేవతల స్థాయికి ఎదిగినవాడు. కాబట్టి మానవులకే పుట్టినవాడు ఆయన. అలా పుట్టడం మాత్రం ఇలా జరిగింది. తస్యాముత్పాదయామాస విశ్రవా ధనదం సుతం ప్రాదాయ విద్యాం పరమాం ఋషిర్యోగేశ్వరాత్ పితుః. ఇప్పుడు ఆయన ఉన్నాడు కదా తృణబిందు మహర్షి గారు, తృణబిందు మహారాజు గారు. ఆ తృణబిందు మహారాజు గారికి అలంబుషాదేవికి పుట్టినటువంటి మగపిల్లలు విశాల శూన్యబంధుశ్చ ధూమ్రకేతుశ్చ తత్సుతాః. విశాలో వంశకృద్రాజా వైశాలీం నిర్మమే పురీం. ఆయన పిల్లలు విశాల శూన్యబంధు ధూమ్రకేతు అని ముగ్గురు పిల్లలు, తత్సుతాః ముగ్గురు పిల్లలు. విశాల, ముగ్గురు పిల్లల్లో విశాలుడికి రాజ్యం ఇచ్చారు. అలాగే అతనే వంశకృత్, ఈ వంశాన్ని పెంచుకుంటూ వెళ్ళాడు. విశాల
వంశకృద్ రాజా. ఎవరి వంశాన్ని పెంచుకుంటూ వెళ్ళాడు అంటే దిష్టుడి వంశాన్ని క్రమంగా పెంచుకుంటూ వెళ్ళాడు. దిష్టుడు 4వ పిల్లవాడు, ఆయన వంశాన్ని గురించి చెప్తున్నాము. ఆ వంశాన్ని ఈయన పెంచుకుంటూ వెళ్ళాడు. వంశకృద్ రాజా. ఈయన వైశాలి అనేటువంటి నగరాన్ని కూడా నిర్మించాడు. వైశాలీం నిర్మమే పురీం. విశాల శూన్యబంధుశ్చ ధూమ్రకేతుశ్చ తత్సుతాః విశాలో వంశకృద్రాజా వైశాలీం నిర్మమే పురీం. హేమచంద్రసుతస్తస్య ధూమ్రాక్షస్తస్య చాత్మజః తత్పుత్రాత్ సంయమాదాసీత్ కృశాశ్వస్ సహదేవజః. ఈ విశాలుడు అనేవాడికి హేమచంద్ర అనే పిల్లవాడు. ఎందుకంటే విశాల ఏవం వంశకర్త అని చెప్పుకున్నాం కదా, విశాలుడే వంశకర్త అయ్యాడు. కాబట్టి హేమచంద్ర ఆయన కొడుకు. హేమచంద్ర సుతస్తస్య ధూమ్రాక్షస్తస్య చాత్మజ. ఆ హేమచంద్రుడు కొడుకు ధూమ్రాక్షుడు అనేవాడు. తత్సుత సంయమ. ఆ ధూమ్రాక్షుడు కొడుకు సంయమ అనేవాడు. తత్పుత్రాత్ సంయమాదాసీత్ కృశాశ్వ. ఈ సంయముడు కొడుకు కృశాశ్వ అనేవాడు. అలాగే సహదేవజ, దేవజుడు అనే 2వ పిల్లవాడు కూడా ఉన్నాడు. కృశాశ్వ దేవజ అని 2 పిల్లలు ఆయనకు పుట్టారు. హేమచంద్రసుతస్తస్య ధూమ్రాక్షస్తస్య చాత్మజ తత్పుత్రాత్ సంయమాదాసీత్ కృశాశ్వ సహదేవజ. కృశాశ్వాత్ సోమదత్తోభూత్ అశ్వమేధైడస్పతిం ఇష్ట్వా పురుషమాపాగ్ర్యాం గతిం యోగేశ్వరాశ్రిత. కృశాశ్వుడనే వాడి దగ్గర నుంచి సోమదత్త అనే పిల్లవాడు పుట్టాడు. దగ్గర నుంచి అనుకోడు, తెలుగులోను పంచమి సంస్కృతంలో అలా వస్తుంది. కృశాశ్వుడు అనేవాడికి సోమదత్తుడు అనే పిల్లవాడు పుట్టాడు. ఈ సోమదత్తుడు అశ్వమేధైరిడస్పతిం, అశ్వమేధాలతో ఇడస్పతిం ఇంద్రుడిని సంతోషపెట్టాడు. ఇష్ట్వా సంతోషపెట్టి ఇంద్రుడికి చెప్పి, బాబు నీ సింహాసనమేమీ నాకు అక్కర్లేదు, ఇంద్ర సింహాసనం కోసం ఇంద్ర పదవి కోసం ఈ పని చేయట్లేదు, నేను క్షత్రియుణ్ణి రాజుగా నాకు అశ్వమేధం చేసుకునేటువంటి అర్హత యోగ్యత ఉన్నాయి, దాని ప్రకారం చేసుకుంటున్నాను, కోరికలేం లేవు, పరమాత్మను చేరుకోవటమే నా అసలు సిసలు కోరిక, నా ధర్మంగా నా కర్తవ్యంగా ఈ అశ్వమేధాలు చేస్తున్నాను అని ఆయన్ని ఒప్పించాడు. ఒప్పించి ఆ ఇంద్రుడి యొక్క అనుమతితో, ఇంద్రుడి యొక్క అనుగ్రహంతో అశ్వమేధాలన్నింటినీ పూర్తి చేసుకుని ఆయన్ని తృప్తిపరిచి పురుషమాప క్రమక్రమంగా యోగ్యతను సాధించి అశ్వమేధాలతో యజ్ఞాలతో మనస్సుని శుద్ధం చేసుకుని తర్వాత గురూపదేశాన్ని పొంది క్రమక్రమంగా తత్వజ్ఞానాన్ని పొంది పరమపురుషుణ్ణి పొందాడు. గతిం యోగేశ్వరాశ్రిత. మహా యోగేశ్వరుల్ని ఎవరినో పట్టుకున్నాడు, గురువుల్ని పట్టుకుని ఆ యోగేశ్వరులు చెప్పిన దారిలో వాళ్ళని ఆశ్రయించుకుని వాళ్ళు చెప్పిన దారిలో నడుచుకుంటూ వెళ్ళి చివరికి పరమపురుషుణ్ణి పొందేశాడు. కృశాశ్వాత్ సోమదత్తోభూత్ అశ్వమేధైరిడస్పతిం యోశ్వమేధైరిడస్పతిం ఇష్ట్వా పురుషమాపాగ్ర్యాం గతిం యోగేశ్వరాశ్రిత. అందరూ పొంది తీరవలసినటువంటి గతిని ఇతను యజ్ఞాల ద్వారా క్రమక్రమంగా పొందాడు. సౌమదత్తిస్తు సుమతి తత్సుతో జనమేజయ ఏతే వైశాల భూపాలా తృణబిందోర్ యశోధరా అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఇప్పుడు ఈయన కొడుకు కృశాశ్వుడి యొక్క కొడుకు సుమతి అనేటువంటి కొడుకు. ఆయన కొడుకు సోమదత్త అని కొడుకు. ఆయన కొడుకు సౌమదత్తి. వీళ్ళ పేరులో ముందు వెనకలు కొన్ని ఉన్నాయి. తత్సుతో జనమేజయ, ఆయన కొడుకు జనమేజయుడు. లేదంటే ఈ శ్లోకంలో ఉండే వరుస ప్రకారమే వెళ్ళిపోతే సౌమదత్తి అనే ఆయన కృశాశ్వుడు కొడుకు, ఆయన కొడుకు సుమతి, ఆయన కొడుకు జనమేజయ. మనకి పరీక్షిత్ గారి కొడుకు జనమేజయుడు కాదు, జనమేజయుడు అనే పేరుతో ఇంకొక ఆయన ఇంతకుముందు ఉన్నాడు, ఆయన. ఏతే వైశాల భూపాలా. వీళ్ళందరూ కూడా ఈ వైశాల రాజ్యాన్ని పరిపాలించినటువంటి మహారాజులు. వీళ్ళలో విశాల అనేటువంటి ఒక రాజ్యాన్ని నిర్మించాడు ఆయన. విశాల అనే రాజ్యాన్ని నిర్మించి దాని విశాల అనే పురిని నిర్మించి అందులో రాజ్యం చేశాడు అని చెప్పుకున్నాం కదా. విశాలాం నిర్మమే పురీం అని. ఆ విశాలాం నిర్మమే పురీం అనే విశాల అనే నగరాన్ని పట్టుకుని, వైశాలి నగరాన్ని పట్టుకుని, 33వ శ్లోకంలో చెప్పిన వైశాలి నగరాన్ని పట్టుకుని దాన్ని భూమండలాన్ని పరిపాలించారు వీళ్ళు. అయితే వైశాల భూపాలాహ. వీళ్ళందరూ తృణబిందోర్ యశోధరాహ. తృణబిందువు యొక్క కీర్తిని క్రమక్రమంగా పెంచుతూ వచ్చారు.
తృణబిందు యొక్క కీర్తిని పట్టుకుని నడిచారు కూడాను. తృణబిందు గారి కీర్తి చాలా గొప్పది. ఆయన మహర్షిగా కూడా చాలా గొప్ప కీర్తిని గడించాడు. ఆ తృణబిందు గారి కీర్తిని పట్టుకుని ఆయన కీర్తిని పెంచుతూ పెరిగినటువంటి సంతతి వాళ్ళు వీళ్ళు అని చెప్తున్నారు. సౌమదత్తిస్తు సుమతి తత్సుతో జనమేజయ ఏతే వైశాల భూపాలా తృణబిందోర్ యశోధరా అని ఈ మాట చెప్పి 36 శ్లోకాలు ఉన్నటువంటి ఈ 2వ అధ్యాయాన్ని ఇక్కడికి పూర్తి చేసేశారు మహర్షి గారు. ఈ అధ్యాయంలో మానవ వంశం అనేది ఎలా పెరిగింది అనే విషయాన్నే ప్రధానంగా చెప్పుకుంటూ వస్తున్నారు. అందులో కొంతమంది పిల్లల యొక్క వంశాలు ఎలా క్రమక్రమంగా పెరిగినాయని చెప్పారు. మరుతుడి దగ్గరకు వచ్చేసరికి ఆయన చేసిన యజ్ఞాన్ని గురించి చెప్పకపోతే తప్పైపోతుంది అనుకుని దాని గురించి చెప్పారు. అలాగే తృణబిందు మహర్షి గారి గురించి ప్రస్తావన చేసి లీలగా భవిష్యత్తులో రాబోయేటువంటి రామాయణానికి ఒక చిన్న బీజం వేసి పెట్టారు. ఎందుకంటే ఇందులో ఉండే విశ్రవసుడు ఉన్నాడు కదా, ఆ విశ్రవసుడి ఒక భార్య ఇడవిడ అయితే ఆ ఇడవిడకి పుట్టినవాడు కుబేరుడైతే ఆ కుబేరుడికి సవతి పిల్లవాడే రావణుడాసురుడు. ఆయన కూడా వైశ్రవసుడే, కాకపోతే తల్లులు వేరు. కైకసి అని తల్లి, ఆ తల్లి పిల్లవాడు రావణుడు, అలాగే కుంభకర్ణుడు, విభీషణుడు, వాళ్ళ ముగ్గురు. కాబట్టి ఆ వంశానికి మూలాల్లో ఒకడు ఇందులో ఉన్నారు. ఎవరు? విశ్రవసుడు అనేటువంటి మహానుభావుడు ఇందులో ఉన్నాడు. అయితే ఆయన ఈ వంశంలోకి రాలేదు. ఈ వంశంలో పుట్టిన ఆడపిల్లల్ని ఒక ఆవిడని పెళ్లి చేసుకుని క్రమక్రమంగా ఈ వంశంతో సంబంధాన్ని పెంచుకున్నాడు. కాబట్టి దాని తాలూకు ఒక చిన్నపాటి బీజం అనేది అందులో ఉండాల్సిన పేర్లలో ఒక పేరు అనేది ఇందులోకి వచ్చింది. వంశాల గురించే ప్రత్యేకించి చెప్తున్నారు. ప్రత్యేకించి విశేషాలు మరుతుడి యజ్ఞం తప్ప గొప్పగా విశేషం ఏం చెప్పలేదు. కాకపోతే ఈ వంశాలని చెప్పడంలో 2 ప్రయోజనాలు మహర్షి గారికి ఉన్నట్లున్నాయి. ఒకటి, వంశంలో ఏ పేరు వదిలిపెట్టకుండా అన్ని పేర్లు నాకు తెలుసు, నేను సర్వజ్ఞుణ్ణి, సర్వజ్ఞుడనైనటువంటి నేను చెప్పేటువంటి పరమాత్మతత్వం నిజమైనది అని మన మనస్సుల్లో నిర్ణయం కలిగించడం లేదా వినేవాళ్లలో విశ్వాసం కలిగించడం ఒక ప్రయోజనం అయి ఉండొచ్చు. రెండవది, ప్రతి వంశము ఇలాంటిదే. ప్రతి వంశంలోనూ గొప్పవాళ్ళు ఉన్నారు. ఎప్పుడో మన్వంతర ప్రారంభంలో ఉన్న వాళ్ళ పేర్లు చెప్పుకుంటున్నాము. వాళ్ళే క్రమక్రమంగా పెరిగి ఆయా వంశాల వాళ్ళు అయ్యారు. వాళ్ళందరూ ధార్మికులుగా ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా వాళ్ళని చూసి మన వంశం వాళ్ళే పైన వాళ్ళందరూ ధార్మికులుగా ఉన్నారు కాబట్టి మనం కూడా ధార్మికులుగా ఉండాలి అని ఒక సంకల్పాన్నైనా పొందగలరు అనే ప్రయోజనం కూడా ఉన్నట్లుంది. ఈ 2 ప్రయోజనాలనే దృష్టిలో పెట్టుకుని మహర్షి గారి వంశాలన్నిటినీ చెప్తూ వస్తున్నట్టున్నారు. కాబట్టి మనం కూడా ఈ వంశాలన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఈ వంశాల్లో ఏదో ఒక వంశానికి మనం కూడా చెందుతాము. మనం మానవులమైతే, మనువు గారి యొక్క సంతతిలో భాగమైతే ఇందులో ఎక్కడో చోట మనకి తగలటం గ్యారంటీ. కాబట్టి మన వంశాల్లో మహానుభావులు ఇంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరిలాగా మనం కూడా ధార్మికులుగా ఉండాలి అనేటువంటి ఒక నిర్ణయం ఈ సందర్భంగా ప్రత్యేకించి తీసుకుందాము. మనల్ని ఇలా ధార్మికులుగా చేయవలసిందిగా మాత్రం ఆ అతులిత కరుణా వరుణాలయుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈ రోజుకి పారాయణ కార్యక్రమం చేసుకుందాము. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే ద్వితీయాధ్యాయే శ్లోకాః. కరుషాన్మానవాదాసన్ కారుషాః క్షత్రజాతయః ఉత్తరాపథ గోప్తారః బ్రహ్మణ్యా ధర్మవత్సలాః ధృష్టాద్ధార్ష్ట్యమభూత్ క్షత్రం బ్రహ్మభూయం గతం క్షితౌ నృగస్య వంశః సుమతిః భూతజ్యోతిస్తతో వసుః వసోః ప్రతీకస్తత్పుత్రః ఓఘవానోఘవత్పితా కన్యా చౌఘవతీ నామ సుదర్శన ఉవాహతాం చిత్రసేనో నరిష్యంతాత్ దక్షస్తస్య సుతోభవత్ తస్య మీఢ్వాంస్తతః కూర్చః ఇంద్రసేనస్తు తత్సుతః వీతిహోత్రస్త్వింద్రసేనాత్ తస్య సత్యశ్రవా అభూత్ ఉరుశ్రవాసుతస్తస్య దేవదత్తస్తతోభవత్
ततोऽग्निवेश्यो भगवान् अग्निस्वयमभूत्सुतः कानीन इति विख्यातः जातु कर्ण्यो महान् ऋषिः ततो ब्रह्मकुलं जातम् आग्निवेश्यायनं नृप नरिष्यन्तान्वयः प्रोक्तः दिष्टवंशमतः शृणु नाभागो दिष्टपुत्रोऽन्यः कर्मणा वैश्यताङ्गतः फलन्दनः सुतस्तस्य वत्सप्रीतिर्फलन्दनात् वत्सप्रीतेः सुतः प्रांशुः तत्सुतं प्रमतिं विदुः खनित्रः प्रमतेस्तस्मात् चाक्षुषोऽथ विविंशतिः विविंशतिसुतो रम्भः खनीनेत्रोऽस्य धार्मिकः करन्धमो महाराजा तस्यासीदात्मजो नृपा तस्यावीक्षित्सुतो यस्य मरुत्तश्चक्रवर्त्यभूत् संवर्तो याजयद्यं वै महायोग्यङ्गिरः सुतः मरुत्तस्य यथा यज्ञः न तथान्यस्य कश्चन सर्वं हिरण्मयन्त्वासीत् यत्किञ्चिच्चास्य शोभनम् अमाद्यदिन्द्रः सोमेन दक्षिणाभिर्द्विजातयः मरुतः परिवेष्टारः विश्वे देवाः सभासदः मरुत्तस्य दमः पुत्रः तस्यासीद्राज्यवर्धनः सुधृतिस्तत्सुतो जज्ञे सौधृतेयो नरः सुतः तत्सुतः केवलस्तस्मात् बन्धुमान् वेगवांस्ततः बन्धुस्तस्याभवद्यस्य तृणबिन्दुर्महीपतिः तम्भेजेलम्बुषा देवी भजनीयगुणालयम् वराप्सरा यतः पुत्राः कन्या चेडविडाभवत् तस्यामुत्पादयामास विश्रवाधनदं सुतं प्रादाय विद्यां परमां ऋषिर्योगेश्वरात् पितुः विशालशून्यबन्धुश्च धूम्रकेतुश्च तत्सुताः विशालो वंशकृद्राजा वैशालीं निर्ममे पुरीं हेमचन्द्रः सुतस्तस्य धूम्राक्षस्तस्य चात्मजः तत्पुत्रात् संयमादासीत् कृशाश्वः सह देवजः कृशाश्वात् सोमदत्तोऽभूत् योऽश्वमेधैरिडस्पतिम् इष्ट्वा पुरुषमापाग्र्यां गतिं योगेश्वराश्रितः सौमदत्तिस्तु सुमतिः तत्सुतो जनमेजयः एते वैशालभूपालाः तृणबिन्दोर्यशोधराः इति श्रीमद्भागवते पारमहंस्यां संहितायां नवमस्कन्धे द्वितीयाध्यायः अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं तु यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवनारायण नमोऽस्तु ते
అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.